ఆపరేషన్ సింధూర్లో S-400 పనితీరు ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్ ప్రయోగించే క్షిపణులను S-400 విజయవంతంగా అడ్డుకోగలిగింది. రష్యా అందించిన S-400ను మనం సుదర్శన చక్ర పేరుతో పిలుస్తున్నాం. భారత్ రష్యా ఒప్పందంలో భాగంగా ఇండియాకు రావాల్సిన S-400ను ఏడాది చివరి నాటికి అందిస్తామని రష్యా పాలకులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పైకి భారత్ క్షిపణులను ప్రయోగించడం, ప్రతిగా అటుంచి దూసుకొచ్చిన క్షిపణులను భారత్ S-400 డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవటం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్లో S-400 పనితీరుతో పాకిస్తాన్ ఉలిక్కిపడితే భారత్ సంబరాలు చేసుకుంది. అయితే S-400లో అడ్వాన్స్ సిస్టమ్ను ఒప్పందంలో భాగంగా త్వరలో అందించాలని రష్యాను భారత్ కోరింది. దీనిపై రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇన్ రోమన్ బబూష్కిన్ స్పందించారు. భారత్ పాక్ సైనిక చర్యల్లో S-400 అద్భుత ప్రదర్శన చూపిందని విన్నట్టుగా తెలిపారు. భారత్ రష్యా సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో యూరోప్లోనే కాదు భారత్లో కూడా రక్షణ వ్యవస్థ అత్యంత కీలకంగా మారిందన్నారు. S-400 ఒప్పందంలో భాగంగా మరో 2 యూనిట్లను భారత్కు అందించాల్సి ఉందన్నారు. వాటిని షెడ్యూల్ ప్రకారం భారత్కు అందిస్తామని రష్యా అధికారులు చెప్పారు. 2018లోనే రష్యాతో భారత్ 46,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 5 స్క్వాడ్రన్ల S-400 యూనిట్స్ తయారు చేసి భారత్కు ఇవ్వనుంది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఆయన షెడ్యూల్కు సంబంధించిన వివరాలు త్వరలోనే రష్యా ప్రకటించనుంది.